హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోని ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. ఆశయం ఉన్నతమైతే అడుగులు స్వయంగా గమ్యం వైపు దారితీస్తాయి. ఈరోజు ఈ వీడియోలో మనం స్నేక్ బోట్ రేస్ని చూడడానికి వెళ్దాం రండి. మీరు కోచి రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయితే అలిపికి ప్యాసింజర్ ట్రైన్లు ఉంటాయి, ఎక్స్ప్రెస్లు కూడా ఉంటాయి. ప్యాసింజర్కి అయితే టికెట్ 20 రూపీస్. 1 అవర్ జర్నీ. లేదు బస్సెస్ కి వెళ్ళాలన్నా కూడా ఎర్నాకుళం నుండి బస్సెస్ ఉంటాయి అలిపికి డైరెక్ట్. 60 km డిస్టెన్స్. ట్రైన్ లో వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కనుక చుట్టూ పచ్చగా అందంగా ఉంటాయి. మనకు చాలా దగ్గర ఇలాంటి బ్రిడ్జెస్ కూడా వస్తుంటాయి. ఇవి నదుల పైన కట్టిన బ్రిడ్జిలు కాదు, ఇక్కడ అన్ని బ్యాక్ వాటర్స్ కనుక ఇలాంటి బ్రిడ్జెస్ చాలా కనిపిస్తాయి. ఇక మనం అలిప్పి స్టేషన్ కి వచ్చేసాం. చూడటానికి స్టేషన్ చిన్నగా ఉన్నా కూడా కేరళ పర్యాటకానికి అలిప్పి మెయిన్ ప్లేస్ అవటం వలన ప్రతి ట్రైన్ కూడా ఇక్కడ ఆగుతుంది. మనం స్టేషన్ నుండి ఎగ్జిట్ అయిన వెంటనే ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ఉంటది. రీజనబుల్ రేట్లే, ఫిక్స్ ప్రైసెస్ ఉంటాయి. మనకు ముందే అక్కడ బుకింగ్ చేసుకుంటే ఆటో ఇస్తారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పున్నమడ లేక్ దగ్గరికి వెళ్ళాలి. 6 km ఉంటది. 105 రూపీస్ టికెట్ అనేది అయింది. మీరు అలిప్పి స్నేక్ బోట్ రేస్ కాకుండా అలిప్పిని చూడటానికి వచ్చినట్లయితే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఈ కెనాల్ ఇక్కడ నుంచి ప్రైవేట్ టూరిస్ట్ బోట్లు ఉంటాయి. ఒక గంటకి 500 నుంచి 600 వరకు ఛార్జ్ చేస్తారు. అలిప్పి చుట్టుపక్కల కూడా గ్రామాలన్నీ నీటి ముంపులో ఉంటాయి కదా. ఈ విధంగా మన ఇండియాలో ఒక అలిప్పిలోనే ఉంది. ఇక్కడ ఇది చూడటానికి చాలా మంది వస్తారు. అప్పుడు ఈ బోట్లని, ప్రైవేట్ బోట్లని బుక్ చేసుకుంటారు. ఇన్ అవర్స్ అని ఉంటది. మినిమం మీరు మొత్తం చూడాలంటే 5 to 6 అవర్స్ టైం అనేది సరిపోతుంది. ఫైనలీ మనం పున్నమడ లేక్ దగ్గరికి వచ్చేసాం. ఎంట్రీలోనే టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ రేటు 100 నుంచి 25,000 వరకు ఉంది. మనకైతే టికెట్స్ దొరికేసాయి. రేసు స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఫినిషింగ్ ప్రదేశానికి ప్రైస్ అనేది తక్కువ నుంచి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రేస్ లో ఎక్కువ ఉత్సాహభరితమైన అలానే విజయానికి దగ్గర అయ్యే పరిస్థితి ఫినిషింగ్ పాయింట్ లో ఉంటది కదా. అందుకోసం ఫినిషింగ్ పాయింట్ కి దగ్గర అయ్యే కొద్దీ టికెట్ ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కేరళ టూరిజం డిపార్ట్మెంట్ వారు మంచి భద్రతా సౌకర్యం, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అన్ని అందుబాటులో ఉంచారు. ఈ ఎంటైర్ ఈవెంట్ ని పెద్ద పెద్ద మీడియా ఛానల్స్, యూట్యూబర్స్ కవరేజ్ అనేవి చేస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా ఫేమస్. మేమైతే 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఫినిషింగ్ పాయింట్ కి కొంచెం దగ్గరలో ఉంటది. ఎంట్రీ 10 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుండి 1 o'clock వరకు ఎంట్రీ అనేది ఉంటుంది. ఎంట్రీ అయ్యే ముందు లైట్ గా ఫుడ్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే లోపలికి స్నాక్స్, ఫ్రూట్స్ తీసుకెళ్లడం కూడా మంచిదని నేను అనుకుంటున్నా. ఒకసారి ఎంట్రీ అయ్యాక ఈవినింగ్ 6 వరకు ఈవెంట్ అవుతుంది కదా, మళ్ళీ మధ్యలో మనం రావడం, ఫుడ్ అవన్నీ ఎలా ఉంటుందో మనకు తెలియదని మేమైతే కొంచెం ఫుడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడే అసలైన ఈవెంట్ అయితే 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇది అవుట్డోర్ లో జరిగే రేస్ కనుక మనకి పైన షెల్టర్ మాత్రమే ఉంటుంది. చాలా కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం క్యాప్స్, గాలి విసురుకోవడానికి ఇలాంటి ఇసుకర్రలు ఇస్తున్నారు. ఇక్కడ వ్యూ అది చాలా బాగుంది. ఈ ఈవెంట్ ని వీక్షించడానికి ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయిన గౌరవనీయులైన పినరాయి విజయన్ గారు అలానే మిగతా మంత్రులు, ప్రముఖులు వస్తారు. మేము ఈ ఈవెంట్ ని చూడటం ఇదే ఫస్ట్ టైం కనుక కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి తొందరగా ఎంట్రీ అయిపోయాం. 10K మేము ఎంట్రీ అయినా కూడా 1 o'clock వరకు టికెట్ ఎంట్రీ ఉంది. అలానే అసలైన ఈవెంట్ అయితే 2 o'clock కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వ్యూ అది చూడటానికి చాలా బాగుంది. అందరికి టికెట్స్ అయితే ఇస్తారు గానీ ఈవెంట్ టైం కి అయితే ఫుల్ రష్ గా ఉంది. అసలు ఖాళీ లేదు. చైర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు మేము ఫస్ట్ ఎంట్రీ అయిపోతున్నాం కనుక ఖాళీగా కనిపిస్తుంది గానీ తర్వాత అసలు వాళ్ళని వీడియో తీయడానికి కూడా ఖాళీ లేదు. చైర్స్ ఫుల్ అయిపోయాయి. అందరూ నించుని కూడా టికెట్స్ తీసుకొని చాలా మంది నించున్నారు. అంత రష్ గా ఉంది. అసలు ఇది చాలా పెద్ద ఈవెంట్ కదా, చాలా ఎక్కువ మంది వస్తారు. అందుకని ఇలాంటి ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ముందెళ్ళిపోవడమే మంచిదని నాకు అనిపించింది. అయితే మరీ ముందెళ్ళి బోర్ అయిపోతాం అనుకోవచ్చు, అలా ఏం కాదు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే బోట్లు ముందుగా వార్మింగ్ అప్ చేసుకుంటాయి. వాటిని మనం చూడవచ్చు. అయితే మనం కొంచెం ముందెళ్ళడం వల్ల ఇంకొక విషయం ఏంటంటే, ఈ బోట్ రేస్ అనేది పున్నమడ లేక్ చుట్టుపక్క ఉన్న గ్రామాల బోట్ల మధ్య జరుగుతుంది కదా. ఆ గ్రామాల ప్రజలు వారి వారి బోట్లకి పూజ చేసి పూలదండలు వేసి వార్మింగ్ అప్ చేస్తారు. అది మనం చూడొచ్చు ముందు వెళ్తే. మిగతా అన్ని క్రీడలకి ఉన్నట్లే దీనికి కూడా అంపైర్ బోట్ ఉంటుంది. ఈ ఈవెంట్ ని గమనిస్తారు వాళ్ళు. అలానే ఏమైనా ప్రమాదవశాత్తు వీక్షకులు గాని పడవదారులు గాని నీటిలో పడిపోతే రక్షించడానికి డైవింగ్ టీమ్ బోట్ కూడా ఉంటుంది. అలానే పోలీస్ వారు, పెద్ద పెద్ద టీవీ రిపోర్టర్స్ అందరూ లోపల బోట్స్ లో ఉంటారు. బోట్ అంబులెన్స్, బోట్ ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ అందరూ అందుబాటులో ఉంటారు. ఈ రేస్ జరిగే ముందు అన్ని బోట్లు ఫినిషింగ్ పాయింట్ దగ్గర
అసెంబుల్ చేసి వాళ్ళకి రేస్ కండిషన్స్ అన్ని తెలిసినప్పటికి కూడా ఒకసారి చెప్పి చీఫ్ గెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ అనేది చెప్తారు. ప్రతి బోట్ కూడా ఈ అసెంబ్లీకి వార్మప్ చేసుకుంటూ వెళ్తారు. తిరిగి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం ఈ రేస్ లో 74 బోట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 74 బోటుల్లో 19 స్నేక్ బోట్లు, 2 డ్రాగన్ బోట్లు. అలా బోట్ సైజుని బట్టి, బోట్ లో ఉండే పడవదారుల సంఖ్యను బట్టి, పడవదారుల జెండర్ ను బట్టి వేరు కేటగిరీలలో ఈ పందాలు నిర్వహించబడతాయి. ఈ రేస్ పొడవు స్టార్టింగ్ పాయింట్ నుండి ఫినిషింగ్ పాయింట్ వరకు 1370 మీటర్లు. ఈ లేక్ చుట్టూ ఉన్న గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క బోట్ ఉంటుంది. ఆ గ్రామం తరపున ఈ బోట్ అనేది రేస్ లో పాల్గొంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు ఈ బోట్స్ కి స్పాన్సర్ చేస్తాయి. ఈ బోట్ పందాలను చూసే ప్రేక్షకులు చాలా ఉత్సాహంతో ఆనందంగా ఆ బోట్లకి చేరింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ బోట్ రేస్ అనేది వేరు కేటగిరీలో జరుగుతుందని చెప్పాను కదా. ఇందులో మనం గర్వించదలసిన, సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ బోట్ రేస్ లో లేడీస్ కూడా ఉంది. మన లేడీస్ కూడా అన్నింటినీ చేయగలరు, అన్ని కాంపిటీషన్స్ లో ఉండగలరు అనడానికి ఇది ఒక నిదర్శనం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లేడీస్ జరుగుతున్నప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించింది. అలానే రేస్ స్టార్ట్ అయ్యే ముందు స్పీడ్ బోట్స్ తో డ్రై రన్ ఒకసారి చేసి ట్రాక్ అంతా సరిగా ఉందా లేదా, ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదని కన్ఫర్మ్ చేసుకున్నాకే రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే మధ్యలో పోలీస్ వాళ్ళు కూడా లేక్ అంతా తిరుగుతూ చెక్ చేస్తూ ఉంటారు. ఈ రేస్ లో విన్నర్ బోట్ కి గోల్డ్ ట్రోఫీతో పాటు 10 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. అలానే ఈ రేస్ లో పాల్గొన్న ప్రతి బోట్ కూడా 1 lakh ఇస్తారు. అయితే ఈ కేరళలో జరిగే ఈ బోట్ రేస్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు. ఇది కేరళ యొక్క సంస్కృతిని ప్రతిబింబించే ఒక ఉత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది ఒక ప్రధాన కార్యక్రమంగా మారింది. ప్రతి సంవత్సరం ఈ రేసు జరుగుతున్నప్పటికీ కూడా కేరళ సాంస్కృతిక విలువలు మరియు సమాజం ఒకటిగా కలిసేందుకు ఒక పెద్ద వేదికగా నిలుస్తున్నాయి ఈ రేసులో. అలానే ఈ రేసులు చూడటానికి కేరళ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా ప్రేక్షకులు వస్తారు. చాలా ఫేమస్, అంత బాగుంటాయి ఈ బోట్ రేసులు. మీరు ఎప్పుడైనా చూసుంటే నాకు కామెంట్ చేయండి, లేదంటే ఈసారి వీలైనప్పుడు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో బాగుంటది, మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పోటీల కోసం బోట్స్ అలానే రోవర్స్ చాలా కష్టపడి సాధన చేస్తారు. వారిని నీటిలో ప్రాక్టీస్ చేసే వీడియోలు కూడా మనకి దొరుకుతాయి. ఆ వీడియోలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఈ పోటీల కోసం అంతగా, అంటే ఒక ఆటలా కాకుండా కేరళ సంస్కృతిని ప్రతిబింబించే ఒక ప్రాముఖ్యమైన ఉత్సవంగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం సమాజాన్ని ఒకటి చేస్తుంది. అలానే ఈ రేస్ లో బోటు యొక్క గెలుపు ఆ బోటుకే కాదు, ఆ ఊరు గ్రామానికి అంతటికి సంబంధించిందై ఉంటది. ఈ రేస్ కోసం పాల్గొన్న వారే కాదు, చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ వీడియోలో చూడండి పాటలు పాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చాలా హ్యాపీగా అందరూ వీక్షిస్తున్నారు. ఈ పోటీలో పడవదారులకి మంచి ఉత్సాహంతో పాటు మంచి సపోర్ట్ ని చేశారు, బాగా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళు. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా ఫేమస్, చాలా బాగుంటాయి అని విన్నాను, కానీ నేను చూస్తే నాకు అర్థమైంది ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారా, ఇంత ఇంట్రెస్టింగ్ గా చాలా మంది నించొని ఆ ఎండలో ఫుడ్ తినక ఈ రేస్ కోసం. బాబోయ్, అసలు ఈ రేస్ కోసం నేను చెప్తే మీకు అసలు ఏం అర్థం కాదు. మీరు ఒకసారి చూడండి, వీలైనప్పుడు మీరు ఎప్పుడైనా రియల్ గా చూడడానికి ట్రై చేయండి, అంత బాగుంటుంది ఈ రేస్. ఇక్కడ చూడండి, రేస్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అందరూ గొడుగులు వేసుకొని టవల్స్ కప్పుకొని ఎండలో కూడా ఉన్నారు. నేను అప్పుడు అనుకున్నా, ఏంటి వీళ్ళందరూ ఎండలో ఎంత ఉంటున్నారు రేస్ కోసం అనుకున్నా. ఇక్కడైతే పాపం మధ్యలో ఇంకా వెళ్తే మళ్ళీ ప్లేస్లు ఉంటాయో ఉండవని ఫుడ్ కూడా తెచ్చుకున్నవి ఇక్కడే తినేస్తున్నారు. ఇంకా రేస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. రేస్ అనేది 2 o'clock స్టార్ట్ అవుతుంది, కానీ ఉదయం 10 నుంచే వచ్చి కూర్చొని ఫుల్ ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే.
ఇప్పుడు దీని చరిత్ర కోసం తెలుసుకుందాం. అసలు స్నేక్ బోట్ రేస్ అంటే ఏంటి అంటే, చందన్ వల్లి అనే పడవ పందాలని స్నేక్ బోట్స్ అంటారు. ఎందుకంటే ఈ పడవలు చూడటానికి పాము వలె ఉంటాయి పొడవుగా, అందుకని వీటిని స్నేక్ బోట్స్ అని అంటారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీడియోలో మన లేడీస్ అన్నమాట, మన లేడీస్ అనేది వార్మప్ అవుతుంది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఛాన్స్ దొరికితే నాకు పార్టిసిపేట్ చేయాలనిపించింది. రియల్లీ మనం కూడా దేంట్లో తక్కువ కాదు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా అన్ని పనులు చేయండి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి. ఈ పోటీలు ఎప్పటి నుండో జరుగుతున్నప్పటికీ ఈ పోటీకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే 1952లో. ఆ సంవత్సరం మన భారత ప్రధాని మంత్రి జవహర్లాల్ నెహ్రూ కేరళ చూడటానికి వచ్చారు. ఆ సమయంలో నది మీద జరిగే ఈ బోట్ రేసును చూశారు, చాలా ఆనందించారు. గెలిచిన బోటు టీం కి 1952లో ఆ ట్రోఫీని ఆయన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఈ పోటీకి నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అని పేరు వచ్చింది. ఇక సెకండ్ ఏంటంటే చందన్ వలం. ముందే చెప్పాను కదా, ఈ పోటీకి వాడే బోట్లను చందన్ వల్లాలు అంటారు. చూడటానికి పొడవుగా స్నేక్ లాగా పాములా ఉంటాయని వీటిని స్నేక్ బోట్స్ అని కూడా అంటారు. ఇవి ప్రత్యేకంగా తయారు చేస్తారు ఈ కాంపిటీషన్స్ కోసం. ఇది సాధారణంగా 120 అడుగులు పొడవు ఉండి దాదాపు 100 నుంచి 120 మంది పడవదారులను కలిగి ఉంటుంది. ఈ పడవలు శక్తివంతమైన పద్ధతిలో తయారు చేయబడి ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ పడవల్ని తయారు చేయడానికి అంజలి చెట్టు అనే కట్టెలను ఉపయోగిస్తారు. ఇక పోటీ విధానం చూద్దాం. ప్రతి సంవత్సరం కూడా పున్నమడ అనే సరస్సులో ఈ బోట్ రేస్ కాంపిటీషన్స్ అనేవి జరగడం ఇక్కడ సాంప్రదాయకంగా మారింది. ఇందులో అనేక బోట్లు పాల్గొంటాయి. ప్రతి బోటుకి 100 మంది ఉంటారు పడవదారులు. వీరు సమన్వయంతో పడవని ముందుకు నడిపిస్తారు. ఈ రేస్ లో వేగం, శక్తి, సమన్వయం అన్ని ముఖ్యమైనవి అన్నమాట. ఇవన్నీ ఉంటే కదా గెలుపు అనేది సాధ్యం అవుతుంది. అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 2nd సాటర్డే రోజు మాత్రమే జరుగుతాయి. కానీ ఈ సంవత్సరం ఆగస్టు నెలలో వయోనాడ్ ఫ్లడ్స్ వల్ల ఈ రేస్లు పోస్ట్ పోన్ అయ్యాయి. 2024లో ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న ఇవి జరిగాయి. అలానే ఈ పోటీని వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. చుట్టుపక్కల గ్రామాలే కాకుండా కేరళ మొత్తం ఉన్నవారు, ఇతర రాష్ట్రాల నుండి వస్తారు. దేశవ్యాప్తంగా పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని వీక్షిస్తారు. ఈ టైంలోనే ముఖ్యంగా ఎక్కువ మంది వచ్చి ఈ రేస్ని చూస్తారు. ఎందుకంటే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అత్యంత ప్రఖ్యాతమైన బోట్ రేసుల్లో ఒకటి. అయితే ఈ రేస్ అనేది ఒక క్రీడగా మాత్రమే చూడరు ఇక్కడ వారు. ఇది కేరళ సంస్కృతికి, సాంప్రదాయాలపై ఒక ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది. ఇక్కడ ప్రజలను ఒకే చోట చేరవేస్తూ సమాజాన్ని ఏకం చేసే ఒక పెద్ద వేడుకగా ఇక్కడ జరుపుకుంటారు. ఈ బోటులో ఉన్న పడవదారులంతా కలిసి సమన్వయంతో పనిచేస్తూ పాడుతూ పడవని ముందుకు నడిపిస్తారు. అప్పుడు చూసే ప్రేక్షకులు కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా పాటలు పాడుతూ క్లాప్స్ కొడుతూ వాళ్ళకి తగిన ఉత్సాహాన్ని అందిస్తారు. పర్యాటకులకి ముఖ్యమైన ఆకర్షణగా కూడా ఇది ఉంటుంది. ఈ బోట్ రేసు కేరళ పర్యాటకానికి ఒక ముఖ్యమైన భాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు కేరళ వచ్చి ఈ ప్రత్యేకమైన బోట్ రేసును చూస్తారు. ఇది కేరళ పర్యాటక రంగానికి మరియు ఆర్థిక వ్యవస్థకి మరింత ముందుకు తీసుకువెళ్తుంది. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన రేస్ అని నేను అంటాను. ఎందుకంటే పెద్ద పెద్ద బోట్లలో అంతమంది ఒకేసారి అంత వేగంతో కాంపిటీషన్ అంటే చూస్తే అసలు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుంటది. మీరు మామూలు వ్యూ కన్నా డ్రోన్ వ్యూ చూసారనుకోండి, ఇంకా అసలు మీకు నచ్చకన్నా ఉండదు, అంత బాగుంటది. వీలైతే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ టైంలో వచ్చి ఈ రేస్ ని చూడండి. ఈ సంవత్సరం 2024లో జరిగే ఈ నెహ్రూ ట్రోఫీ స్నేక్ బోట్ రేస్ లో పల్లంతురుతి బోట్ క్లబ్ యొక్క కరిచల్ చుందన్ అనేవారు గెలుపొందారు ట్రోఫీని. వీరు గెలవటం వరుసగా 5వసారి. 4 నిమిషాల 29 సెకండ్ల 7.85 మిల్లీ సెకండ్ల టైంలో 1370 మీటర్ల రేస్ ని వీరు కంప్లీట్ చేశారు. వీళ్ళ ప్రత్యర్థికి 0.005 సెకండ్స్ మాత్రమే డిఫరెన్స్. దీన్ని బట్టి చూడండి పోటీ అనేది ఎంత టఫ్ గా జరిగిందో.
చాలా బాగుంది. మేము మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నాం. ఈవినింగ్ 6 అలా అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను ఏదైనా మిస్ చేసున్నా, మీకు ఇంకేమైనా తెలుసున్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందరూ కూడా దాన్ని చదివి తెలుసుకుంటారు. అలానే వీడియో లాస్ట్ వరకు నేను మ్యూజిక్ యాడ్ చేస్తా, చూడండి. చాలా బాగుంటుంది ఫైనల్స్ అన్నీ కూడా. ये जगह हो गया।